హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, భారీగా పెరిగినప్పటికీ కూడా ఉష్ణోగ్రతలు ఈ రోజు రాత్రికి పలు జిల్లాల్లో నమోదు కానున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినప్పటికీ కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరి సీతారామరాజు జిల్లాలు, అదేవిధంగా అనకాపల్లి, తూర్పు గోదావరిలోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా ఈ రోజు రాత్రికి మోస్తరు వర్షాలు, తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక పగటి సమయంలో గుంటూరు, కృష్ణా, కోనసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు రికార్డు స్థాయిలో రానున్నటువంటి 3 రోజుల పాటు నమోదైనప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి వారం రోజుల్లో. ముఖ్యంగా మే మొదటి వారంలో మనకి కోస్తా తీర ప్రాంతాల వెంబడి భారీ వర్షాలు 1-2 చోట్ల, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా కూడా వర్షాలు నమోదవుతాయి. అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, కడప ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల్లో వర్షాలు నమోదు కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్.